ప్రతిరోజు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన కోసం దారిని చూపే ఒక చురుకైన టెక్నాలజీ జీపీఎస్. జీపీఎస్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇది మనం ఏ ప్రదేశంలో ఉన్నాం, ఎంత దూరం వెళ్ళబోతున్నామో, ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఈ జీపీఎస్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీపీఎస్ అంటే ఏంటి? జీపీఎస్ అంటే గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది మనం ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా చెప్పడానికి ఉపయోగించే ఒక వ్యవస్థ. ఇది 24 శాటిలైట్ యూజ్ చేసుకొని పనిచేస్తుంది. ఈ శాటిలైట్స్ భూమి చుట్టూ తిరుగుతూ మనకు శక్తిని, సమాచారాన్ని పంపుతాయి. ఈ సమాచారాన్ని మన దగ్గర ఉన్న జీపీఎస్ పరికరాలు అర్థం చేసుకొని మన స్థానం లేదా పొజిషన్ ను తెలియజేస్తాయి. జీపీఎస్ ఎలా పనిచేస్తుంది? జీపీఎస్ వ్యవస్థ పనిచేసే విధానం బాగా సింపుల్ అయినా కూడా ఇది చాలా టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీనిలో పలు శాటిలైట్లు, డివైజ్లు మరియు సిగ్నల్స్ ఉంటాయి. ముందుగా జీపీఎస్ పనిచేయడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. జీపీఎస్ వ్యవస్థ మొత్తం 24 శాటిలైట్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ శాటిలైట్స్ భూమి చుట్టూ 20,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ నిరంతరం సమాచారాన్ని పంపుతాయి. వీటి పని ఎక్కడైనా జీపీఎస్ పరికరం ఉంటే వాటికి సమాచారాన్ని అందించడం. మనం ఉపయోగించే జీపీఎస్ పరికరం ఇది సాధారణంగా సెల్ ఫోన్, కార్ నేవిగేషన్ లేదా ప్రత్యేక జీపీఎస్ పరికరాలు కావచ్చు. ఈ పరికరాలు జీపీఎస్ శాటిలైట్ నుండి వచ్చిన సిగ్నల్స్ ను గ్రహించి వాటిని డీకోడ్ చేసి మనకు మన స్థానం గురించి వివరాలను అందిస్తాయి. ట్రయాంగులేషన్. జీపీఎస్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ట్రయాంగులేషన్ సూత్రం ముఖ్యం. ప్రతి జీపీఎస్ శాటిలైట్ మన పరికరానికి సిగ్నల్ పంపుతుంది. ఈ సిగ్నల్స్ కు వచ్చే సమయం మరియు దూరం ఆధారంగా పరికరం ఎంత దూరంలో ఉందో తెలుసుకోగలదు. ఒకేసారి 4 శాటిలైట్స్ నుండి సిగ్నల్స్ రావడం వల్ల మన స్థానం ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. సిగ్నల్ టైమ్ అండ్ క్యాలిక్యులేషన్. జీపీఎస్ శాటిలైట్ తన లొకేషన్ గురించి మరియు సమయాన్ని ప్రతి సెకండ్ కు అప్డేట్ చేస్తుంది. మన జీపీఎస్ పరికరం ఈ సమయాన్ని ఉపయోగించి ఎంత దూరంలో ఉందో, ఎక్కడున్నామో చెప్పగలదు. శాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఎంత కాలంలో మన పరికరానికి చేరుకుంటాయో చూసి మనకి సరైన లొకేషన్ ను చూపిస్తుంది. జీపీఎస్ ని ఎలా ఉపయోగిస్తున్నారు? జీపీఎస్ టెక్నాలజీ మన రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. మనం సాధారణంగా జీపీఎస్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాము. నావిగేషన్. మనం కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జీపీఎస్ లాంటి నావిగేషన్ సిస్టమ్ మనం ఎక్కడున్నామో, ఎక్కడికి వెళ్లాలో చెప్తుంది. కారులో, బైక్ లో, స్కూటర్ లో అనేక మంది జీపీఎస్ పరికరాలు ఉపయోగించి తమ దారిని నిర్ణయించుకుంటారు. మొదట జీపీఎస్ వ్యవస్థను అమెరికన్ ఆర్మీ ఉపయోగించింది. కానీ 1980ల్లో ఇది ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇది ప్రజల కోసం సేవలను అందించడం ప్రారంభించింది. ఇప్పుడు చాలా మందికి తమ స్మార్ట్ ఫోన్లలో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయి. ఇది మనం ఏ ప్రదేశంలో ఉన్నామో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్, వేజ్ వంటి అప్లికేషన్లు జీపీఎస్ ఆధారంగా మనకు దారిని చూపిస్తాయి. హెల్త్ ట్రాకింగ్. రన్నర్స్, సైక్లిస్టులు తమ ప్రయాణాలను జీపీఎస్ పరికరాలు ఉపయోగించి ట్రాక్ చేస్తారు. వీటిని ఫిట్నెస్ ట్రాకర్స్ లో కూడా వాడవచ్చు. ఇది మన ప్రయాణ దూరం, వేగాన్ని గమనించడానికి సహాయపడుతుంది. జీపీఎస్ వాడడం వల్ల ఉపయోగాలు. మనం కొత్త ప్రదేశాలకి వెళ్లేటప్పుడు జీపీఎస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనకు సాధ్యమైనంత వేగంగా, సురక్షిత రహదారిని చూపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో జీపీఎస్ సహాయంతో మనం స్థానం తెలుసుకొని వేగంగా సహాయం తీసుకోవచ్చు. ఈ కారణంగా గాయకులు, ట్రక్ డ్రైవర్లు, వ్యాపార యాత్రికులు దారిలో జీపీఎస్ ని ఉపయోగిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా జీపీఎస్ పరికరాలు బాగా ఉపయోగపడుతున్నాయి. కేతాల్లో వ్యవసాయ యంత్రాలు జీపీఎస్ ఆధారంగా పంటను నిస్సందేహంగా పండించడంలో ఉపయోగపడతాయి. డ్రోన్లు, హెలికాప్టర్లు జీపీఎస్ పరికరాలు ఉపయోగించి సరైన స్థానం లేదా కోణం నుంచి ఫోటోలు తీసుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. జీపీఎస్ టెక్నాలజీ చాలా ఉపయోగపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. సిగ్నల్స్ అడ్డుపడే చోట జీపీఎస్ సరిగ్గా పనిచేయదు. ఉదాహరణకి గడ్డగట్టిన భవనాలు, భారీ అటవీ ప్రాంతాల్లో జీపీఎస్ సిగ్నల్స్ కి అడ్డంకులు ఎదురవుతాయి. ఆకాశం పూర్తిగా మబ్బులతో కప్పబడినప్పుడు కూడా జీపీఎస్ సిగ్నల్స్ ఆలస్యంగా చేరవచ్చు. జీపీఎస్ కి అవసరమైన పరికరాలు శాటిలైట్లకు సరిపడా ఉత్తమంగా ఉండాలి. జీపీఎస్ ఇప్పుడు చాలా ప్రాథమిక అవసరాల కోసం ఉపయోగిస్తూనే భవిష్యత్తులో దీని ప్రాముఖ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా టెక్నాలజీ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రేట్ పెరగడంతో జీపీఎస్ వ్యవస్థ మరింత ఖచ్చితమైన, ఆధునికమైన విధానాలలో పనిచేయగలుగుతుంది. జీపీఎస్ టెక్నాలజీ మన జీవితాన్ని అనేక విధాలుగా ఈజీ చేస్తుంది. ఇది మనకు సమయానికి ఖచ్చితంగా మార్గదర్శనం అందిస్తుంది. దీనివల్ల మనం ఎక్కడున్నామో తెలుసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం మరియు మనం ఏ దిశలో వెళ్లాలో తెలిసి సురక్షితంగా ప్రయాణం చేయడం సులభమవుతుంది. జీపీఎస్ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. మనం దీన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.